ఫ్రెండ్స్, మా ఛానల్ కేవలం మీకు బిజినెస్ ప్లాన్ మాత్రమే తెలియజేస్తుంది. ఇందులో జాయిన్ అవ్వాలా లేదా అనేది మీ నిర్ణయం. ఇందులో ప్రాఫిట్స్ వచ్చినా మీరే తీసుకుంటారు, ఒకవేళ లాస్ వచ్చినా మీదే బాధ్యత. ఆన్లైన్ బిజినెస్లో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు యాడ్ పైసా అనే ఒక సెల్ఫ్ ఎర్నింగ్ ఇన్కమ్ ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది, తక్కువ ఇన్వెస్ట్మెంట్తోని ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే బిజినెస్ ప్లాన్ మీద వీడియో చేయమని. సో మరి ఈ ప్లాన్ అనేది మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది. ఈ ప్లాన్లో మీరు కేవలం 330 రూపాయలతో రిజిస్టర్ అయ్యి అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఈ ప్లాన్లో మనకి సెల్ఫ్ ఎర్నింగ్ ఇన్కమ్ ఉంది, అలాగే మనకి టీమ్ వర్కింగ్ ఇన్కమ్ కూడా ఉంది. ఫస్ట్ ఇందులో మనం సెల్ఫ్ ఇన్కమ్ గురించి తెలుసుకుందాం. సో ఇందులో మీరు 330 రూపీస్తో రిజిస్టర్ అయిన తర్వాత ప్రతిరోజు కేవలం మీరు 3 యాడ్స్ అనేది ఈ వెబ్సైట్లో చూడడం ద్వారా మీకు ప్రతిరోజు 20 రూపీస్ అనేది రావడం జరుగుతుంది సెల్ఫ్ ఇన్కమ్ కింద. అలాగే మీకు మంత్లీ టోటల్ చూసుకుంటే కనుక ఈ ఇన్కమ్ అనేది మీకు 600 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీరు డైలీ యాడ్స్ చూడడం ద్వారా మీరు మంత్లీ తీసుకునే టోటల్ ఇన్కమ్ అనేది 600 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు మినిమం 300 రూపీస్ రాగానే డైరెక్ట్గా మీరు మనీ అనేది మీ బ్యాంకులోకి విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఇందులో మనకి IMPS సర్వీస్ అనేది ఉంది. సో అంటే మీరు విత్డ్రా పెట్టిన వితిన్ 10 సెకండ్స్లోనే మనీ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్లో క్రెడిట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి 600 అనేది టోటల్గా సెల్ఫ్ ఇన్కమ్. సో ఈ 600 అనేది మీరు విత్డ్రా చేయడానికి మీరు ఎవరిని రిఫర్ చేయాల్సిన పని అయితే లేదు, కేవలం డైలీ 3 యాడ్స్ చూస్తే సరిపోతుంది. సో ఇందులో మనకి నెక్స్ట్ ఇన్కమ్ అనేది టీమ్ వర్కింగ్ ఇన్కమ్. ఈ ప్లాన్ మీకు బాగా నచ్చి మీరు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే కనుక ఇందులో మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో ఈ ప్లాన్లో మీరు రిజిస్టర్ అవ్వాలంటే కనుక కిందని డిస్క్రిప్షన్లోని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ప్లాన్ PDF అనేది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది మనకి కంపెనీ యొక్క ప్లాన్ PDF. ఇది వెల్కమ్ టు యాడ్ పైసా. అలాగే ఇక్కడ మనకి కంపెనీ యొక్క వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది, adpaisa.online. సో ఈ కంపెనీ యొక్క ట్యాగ్ లైన్ చూస్తే కనుక మనకి యాడ్ వాచ్ నౌ జస్ట్ పైసా ఎర్న్, అంటే మనకి యాడ్స్ చూడండి డబ్బులు సంపాదించండి అని మనకి ఇక్కడ సింపుల్గా చెప్పడం జరిగింది. సో మనకి ఈ యాడ్ పైసా యొక్క మెయిన్ బిజినెస్ అనేది అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్. సో అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఒకప్పుడు మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి కానీ లేదైనా ఒక కంపెనీ గురించి కానీ తెలియాలంటే కనుక మనం పాంప్లెట్స్లో చూసేవాళ్ళం, లేదా పేపర్లో యాడ్ చూసేవాళ్ళం, లేదా మనం టీవీలో చూసేవాళ్ళం. సో ఈ రోజుల్లో అవన్నీ ఉపయోగిస్తూ కూడా చాలామంది ఎక్కువగా డిజిటల్ మీడియాకి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. అది చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దానివల్ల చాలామంది ఈ డిజిటల్ మీడియాని అంటే మనకి అడ్వర్టైజింగ్ ప్లాట్ఫామ్ని ఆన్లైన్ మీడియాని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎగ్జాంపుల్కి మీరు యూట్యూబ్ అనేది చూసే ఉంటారు. సో యూట్యూబ్లో మీరు ఏదైనా ఒక వీడియోని చూస్తున్నప్పుడు మీకు మధ్యలో కొన్ని యాడ్స్ అయితే రన్ అవుతుంటాయి. సో ఆ యాడ్స్ అన్నీ కూడా ఏంటంటే వేరే వేరే కంపెనీస్ వాళ్ళు యూట్యూబ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కంపెనీని అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటారు. సో యూట్యూబ్ అనేది ఏం చేస్తుందంటే వాళ్ళ వీడియోస్ మీద ఆ అడ్వర్టైజ్మెంట్స్ అనేది ప్లే చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి బిజినెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి యాడ్ పైసా కూడా సేమ్ అదే విధంగా మనకి డిజిటల్ మీడియాని అయితే యూజ్ చేసుకుంటుంది. అంటే మనకి వేరే కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ గురించి కానీ వీడియోస్ కానీ వీళ్ళ వెబ్సైట్లో అయితే డిస్ప్లే చేస్తుంది. సో అలా ఏంటంటే వీళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ వచ్చిన రెవెన్యూ అనేది ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో మరి ఎవరైతే ఇందులో డైలీ యాడ్స్ చూస్తారో ప్రతిరోజు కూడా 20 రూపీస్ అనేది సెల్ఫ్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మీరు ఈ ప్లాన్ని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే కనుక ఇందులో మీకు వచ్చే ఇన్కమ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్కి మీరు ఎవరైనా డైరెక్ట్గా రిఫర్ చేస్తే కనుక వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటారు. సో ఫస్ట్ లెవెల్లో మీరు ఎంతమంది అయితే రిఫర్ చేస్తారో రిఫర్ చేసిన ప్రతి పర్సన్ నుంచి కూడా మీకు ప్రతిరోజు 5 రూపీస్ అయితే ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 5 రూపీస్ అనేది ఇన్కమ్ సంపాదించాలంటే మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు యాడ్స్ అనేది చూడాలి. అలాగే మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా వేరే వాళ్ళని రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళు మీకు సెకండ్ లెవెల్లో వస్తారు. సో సెకండ్ లెవెల్లో మీకు ప్రతి ఒక్కరి నుంచి మీకు ప్రతిరోజు 2 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మీ సెకండ్ లెవెల్లో ఎంతమంది అయితే టీం ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరి నుంచి కూడా మీకు ప్రతిరోజు 2 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి మీరు ఫస్ట్ లెవెల్లో ఒక 100 మెంబర్స్ని రిఫర్ చేశారనుకోండి, ప్రతిరోజు మీకు ఇక్కడ 500 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీరు రిఫర్ చేసిన వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ ఒక 10 మెంబర్స్ని రిఫర్ చేశారనుకోండి, సో 10 × 2 అంటే మీకు ప్రతిరోజు 20 రూపీస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, ఇలాగ మీరు ఎంతమంది టీంని రిఫర్ చేసుకుంటే మీకు అంత ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇందులో మనకి టోటల్గా 10 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ లెవెల్లో మీకు డైరెక్ట్గా 5 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు సెకండ్ లెవెల్ నుంచి 5th లెవెల్ వరకు మీకు 2 రూపీస్ అయితే లెవెల్ ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది. అలాగే మీకు 6th లెవెల్ నుంచి 10th లెవెల్ వరకు చూసుకుంటే కనుక మీకు 1 రూపీ అనేది టీమ్ ఇన్కమ్ కింద రావడం జరుగుతుంది. సో ఇన్కమ్ అంతా మీరు తీసుకోవాలంటే కనుక ఎవరైతే రిఫర్ చేశారో రిఫర్ చేసిన వాళ్ళు కూడా యాడ్స్ చూస్తేనే మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు యాడ్స్ చూడలేదనుకోండి మీకు ఇన్కమ్ రాదు. అలాగే వీళ్ళు ఎవరైనా సరే యాడ్స్ చూడకపోతే వీళ్ళకి సెల్ఫ్ ఇన్కమ్ కూడా రాదు. సో బేసిక్ రూల్ ఏంటంటే ఇందులో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా యాడ్స్ అనేది చూస్తేనే ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది.
ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కోసం చిన్న క్యాలిక్యులేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ చార్ట్లో చూస్తే కనుక జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా 10 మెంబర్స్ని రిఫర్ చేసుకుంటే మనకు వచ్చే ఇన్కమ్ ఎలా ఉంటుందో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది. సో మీరు 10 మెంబర్స్ని డైరెక్ట్గా రిఫర్ చేస్తే ప్రతిరోజు ఒక్కొక్కరి నుంచి 5 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్గా చూసుకుంటే పర్ డే ఇన్కమ్ అనేది ఇక్కడ 50 రూపీస్. అలాగే మీరు రిఫర్ చేసిన 10 మెంబర్స్ కూడా ఒక్కొక్కరు 10 మెంబర్స్ చేసుకుంటూ వెళ్తే మీకు కింద సెకండ్ లెవెల్లో టీమ్ అనేది 100 మెంబర్స్ ఉంటారు. సో ఈ 100 మెంబర్స్ నుంచి మీకు ప్రతిరోజు 2 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు టోటల్ చూస్తే పర్ డే ఇన్కమ్ అనేది 200 రూపీస్. ఇలా ఇందులో మీకు టోటల్గా 10 లెవెల్స్ అయితే ఉన్నాయి. సో మీకు లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు మీకు కింద ఎంతమంది టీమ్ అవుతారు 10 మెంబర్స్ని చేసుకుంటూ వెళ్తే ఇక్కడైతే మీకు కౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు వచ్చే ఇన్కమ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఈ 10 లెవెల్స్ కంప్లీట్ అవ్వాలంటే ఇంపాసిబుల్ కాబట్టి అట్లీస్ట్ ఇందులో మీరు 3rd లెవెల్ లేదా 4th లెవెల్ రీచ్ అయితే కనుక సో మీరు 3rd లెవెల్ రీచ్ అయితే ప్రతిరోజు 2000 రూపీస్ తీసుకోవచ్చు. అలాగే 4th లెవెల్ రీచ్ అయితే కనుక ప్రతిరోజు ఇక్కడ 20,000 రూపీస్ అయితే ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో మీ టార్గెట్ అనేది 3 లేదా 4 లెవెల్ వరకు అయితే పెట్టుకుంటే సరిపోతుంది. సో చిన్న ఇన్వెస్ట్మెంట్ అలాగే ఇందులో మనం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు కాబట్టి చాలామంది ప్లాన్ మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మరి మనం బాగా టీం వర్క్ చేసుకుంటే కనుక మనకి కంపెనీ రన్ అయినంత కాలం కూడా ప్రతిరోజు మనం ఈ ఇన్కమ్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి విత్డ్రా సిస్టమ్ చూసుకుంటే కనుక మనకి IMPS సర్వీస్ అయితే ఉంది. సో మండే టు ఫ్రైడే ఓకే. సో మినిమం విత్డ్రాల్ అనేది ఇక్కడ 300 రూపీస్. సో ఇప్పటివరకు మరి ప్లాన్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఈ ప్లాన్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత ఇందులో యాడ్స్ అనేది ఎలా చూడాలి ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ కంపెనీ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది adpaisa.online. సో ఇక్కడ మీకు జాయిన్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. లేదా మీకు కిందని డిస్క్రిప్షన్లోని జాయినింగ్ లింక్ అయితే ఉంది, అది మీరు క్లిక్ చేసినా సరే డైరెక్ట్గా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మనకి AdPaisa యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ ఇది. ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేస్తారు, తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ స్పాన్సర్ ID, తర్వాత స్పాన్సర్ నేమ్, ఈపిన్, అలాగే ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు. సో సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొట్టగానే ఇందులో మీకు ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇందులో మీరు రిజిస్టర్ అవ్వాలంటే కనుక మీకు స్టార్టింగ్లోనే ఈపిన్ అనేది మీ స్పాన్సర్ నుంచి బై చేయాలి, అప్పుడు మాత్రం ఇందులో మీరు రిజిస్టర్ అవ్వగలరు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేసాం, తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం, తర్వాత ఇక్కడ స్పాన్సర్ ID. సో ఈ ఐడి అనేది మీకు కిందని డిస్క్రిప్షన్ ఉంటుంది, అలాగే స్పాన్సర్ నేమ్ ఇది కూడా మీకు కిందని డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఇదేంటంటే ఈపిన్. సో ప్రతి ఐడి రిజిస్టర్ అవ్వాలంటే కనుక ఇందులో ఖచ్చితంగా ఒక ఈపిన్ అయితే ఉండాలి. సో మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతారో అప్పుడు మాత్రమే ఈపిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఈపిన్ కోసం మీకు కిందని డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఈపిన్ అనేది మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు, సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొట్టగానే ఇందులో మీకు ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక మనకి సక్సెస్ఫుల్ ఐడి అనేది క్రియేట్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఇందులో మనం ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఐడి క్రియేట్ చేసుకున్న టైంలోనే మనం ఇక్కడ ఈపిన్ అనేది పర్చేజ్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ ఇక్కడ లాగిన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ సైట్లో మీరు లాగిన్ అవుతారు. సో మనకి లాగిన్ అయిన తర్వాత డాష్ బోర్డ్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇందులో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే డైలీ టాస్క్ డీటెయిల్స్. ఇక్కడ మీకు ప్రతిరోజు కూడా ఇక్కడ 3 యాడ్స్ అయితే మనకి డిస్ప్లే అవుతుంటాయి. చూడండి, ఇక్కడ మనకి యాడ్ స్టేటస్ అనేది పెండింగ్లో ఉంది. సో ఇక్కడైతే మనం ఇక్కడ వ్యూ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసామో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కంప్లీటెడ్ అనే స్టేటస్ అయితే వస్తుంది. ఓకే, జస్ట్ ఇప్పుడు మనం ఇందులో కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యాం కాబట్టి ఇక్కడ ఇంకా మనకి ఎటువంటి ఇన్కమ్ జనరేట్ కాలేదు. సో ఇప్పుడు మనం ఒకసారి యాడ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ వ్యూ యాడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాల్సిన వర్క్ అయితే ఇదే. ఓకే, ఇక్కడ వ్యూ యాడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీకు ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ యాడ్ అనేది చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కంప్లీటెడ్ స్టేటస్ అనేది వస్తుంది. సో ఇంకా మనకి 2 యాడ్స్ అయితే ఉన్నాయి. సో జస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ వ్యూ యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక యూట్యూబ్ వీడియో అయితే వస్తుంది. జస్ట్ ఇది మనం ప్లే చేస్తాం. సో ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి వెబ్సైట్కి అయితే బ్యాక్ వెళ్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ప్రతిరోజు 3 యాడ్స్ అయితే చూడాలి. సో ఇక్కడ యాడ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది ఇక్కడ కంప్లీటెడ్. ఓకే, జస్ట్ లాస్ట్ యాడ్ కూడా నేను చూస్తున్నాను, వ్యూ యాడ్. జస్ట్ మనం సరే క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది ప్లే అవుతుంది. సో ఇక్కడ వీడియో ప్లే అవుతుంది మనకి. సో ఇక్కడ మనకి యాడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనం బ్యాక్ వచ్చిన తర్వాత కంప్లీటెడ్. ఓకే, సో ఈ విధంగా మనకి 3 యాడ్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి స్టేటస్ ఇక్కడ కంప్లీటెడ్. సో చూడండి, ఇక్కడ మనకి సెల్ఫ్ ఇన్కమ్ అనేది 20 రూపీస్ జనరేట్ అయింది. ఓకే, సో అలాగే మీరు టీమ్ని రిఫర్ చేసుకుంటే కనుక మీకు
టీమ్ ఇన్కమ్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఈ 3 యాడ్స్ని చూడడానికి కనీసం 2 మినిట్స్ కన్నా తక్కువ టైం అయితే పట్టింది. సో మన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్లో జాయిన్ అయ్యి డైలీ ఒక 2 మినిట్స్ అనేది ఈ వెబ్సైట్లో స్పెండ్ చేయడం ద్వారా ఈ 20 రూపీస్ సెల్ఫ్ ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. అలాగే మీరు వేరే వాళ్ళని రిఫర్ చేస్తే కనుక రిఫరల్ ఇన్కమ్ కూడా మీకు ఇక్కడ సంపాదించుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా మరి యాడ్ పైసా యొక్క బిజినెస్ ప్లాన్ అనేది. సో మీరు ఎవరిని రిఫర్ చేయకుండా ప్రతిరోజు 3 యాడ్స్ చూసుకుంటూ డైలీ 20 రూపీస్ అయితే సంపాదించుకోవచ్చు. అలాగే మంత్లీ ఇక్కడ 600 రూపీస్ అయితే సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా మీరు టీమ్ వర్కింగ్ చేసుకుంటే కనుక సో మినిమం మీరు మంత్లీ 30,000 రూపీస్ అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో మీరు ఎప్పుడైతే 300 రూపీస్ సంపాదించుకున్నారో మీరు ఐఎంపీఎస్ సర్వీస్ ద్వారా విత్డ్రా పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా 10 సెకండ్స్లో మీ బ్యాంక్లో క్రెడిట్ అవుతాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.